కిడ్నీ స్టోన్స్ అనేవి ప్రతి 10 మందిలో ఇద్దరికి చూస్తున్నాము. ఈవెన్ మా దగ్గరికి 25 కిడ్నీ స్టోన్స్‌తో వచ్చిన వాళ్ళకి కూడా మెడిసిన్స్‌తో క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ రీయక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. జనరల్లీ ఆక్సలేట్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఈ పాలకూర లేకపోతే ఈ ఆక్సలేట్స్ అంటే లైక్ మీకు బాదాం కావచ్చు, కాజు కావచ్చు, దుంపగడ్డల్లో మీకు స్వీట్ పొటాటో కావచ్చు, పంప్కిన్ సీడ్స్ కావచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, ఇవేవైనా వాడుతుంటే తగ్గించండి. ఎందుకంటే ఆక్సిలేట్ రిచ్ ఫుడ్ ఏది తీసుకున్నా మీకు మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండింది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒక కప్లో మీరు ఒక 30 ml లెమన్ తీసుకోండి. అండ్ మిగిలిన 60 ml ఏంటంటే వాటర్ తీసుకోండి. 30 ml లెమన్ అండ్ 60 ml వాటర్ ఒక కప్లో తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు డైరెక్ట్గా తీసుకుంటే మీ పళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్ట్రా అనేది వుడెన్ స్ట్రా పెట్టుకుంటే బెటర్. డైరెక్ట్గా పళ్ళకు తాగకుండా తాగితే మీకు ఆక్సిలేట్స్ అనేవి చిన్న చిన్న ఆక్సిలేట్స్ అన్నీ కూడా పెద్దగా ఒక స్టాగ్ హార్న్ స్టోన్ లాగా మారకుండా ఆ చిన్న చిన్నవిగా ఉన్నప్పుడే క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే, ఈ టిప్ రెగ్యులర్గా ఫాలో అవుతే మళ్ళీ కొత్తవి రాకుండా మీరు కాపాడుకోవచ్చు. అండ్ జంక్ ఫుడ్ అండ్ చాలామంది తీసుకునే ఏంటంటే బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ మళ్ళీ రీయక్కర్ అవుతున్నాయి. కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అండ్ వాకింగ్ కంపల్సరీ చేయండి, నిద్ర మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ రావు.